అసలు లవ్లో అమ్మాయిలు ఆనెస్ట్గా ఉంటారా, అబ్బాయిలు ఆనెస్ట్గా ఉంటారా? అసలు అబ్బాయిలు అనేదే నా దృష్టిలో ఇదంతా సోది. ఒక మనిషి, ఒక హ్యూమన్, నువ్వు అమ్మాయి అవ్వని అబ్బాయి అవ్వని ఒక హ్యూమన్. ఎండ్ ఆఫ్ ద డే వాడి ఎలా ఉంటాడా అనేది, ఆమె ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ నా దృష్టిలో. అమ్మాయే చేస్తుంది, అబ్బాయి చేయడు, అబ్బాయే చేస్తుంది, అమ్మాయి, ఇదంతా లేదు. ఒక హ్యూమన్కి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరూ ఒకటే. అబ్బాయిలకి ఎక్కువ లవ్ ఉంటుందా, అమ్మాయిలకి ఎక్కువ లవ్ ఉంటుందా? అది మనం ఎలా డిసైడ్ చేస్తాం రా? ఇద్దరికీ ఉంటుంది లవ్, లేకపోతే ఇద్దరికీ లేదు, అంతే. అమ్మాయిలకి చాలా ప్రేమిస్తారు కానీ అబ్బాయిలు ఏంటి ఇలా చేస్తారు అని అంటూ ఉంటారు కదా, సో దానికోసమే నేను ఈ క్వశ్చన్. అమ్మాయిలు చేయరా? చేస్తారు కదా. ఎంతమంది చేయలేదు? ఎంతమంది లేరు అమ్మాయిలు చేసిన వాళ్ళు? ఒకళ్ళని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక మనిషికి, ఆ మనిషికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఆ మనిషి అన్ని రకాలుగా బిహేవ్ చేస్తాడు. అన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకళ్ళే చేస్తారు, ఒకళ్ళే చేయరు, ఇదంతా ఉండదు. అసలు బాను, నీకు సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ గుడ్ అక్క, మంచి వేలో యూజ్ చేసుకోవాలి. చాలా మంది సోషల్ మీడియా వల్లే ఇప్పుడున్న జనరేషన్ అందరూ చెడిపోతున్నారు, ఈ సోషల్ మీడియా వల్లే ఈ అన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంటున్నారు. నువ్వు మంచి వేలో వెళ్తే ఎందుకు జరుగుతాయి అనర్థాలు? ఏముండదు కదా. నువ్వు కరెక్ట్ గా ఉంటే అన్ని బాగానే ఉంటాయి, నువ్వు కరెక్ట్ గా లేకపోతే రాంగ్ వేలోనే వెళ్ళిపోద్ది. సో అంటే సోషల్ మీడియా వల్ల జరగడం అనేది ఎందుకు అవుతుంది అక్క? మనమందరం సోషల్ మీడియాలో ఉన్నాంగా. సో అంటే చాలా మంది అంటూ ఉంటారు, మనిషి ఆలోచించే దాన్ని బట్టక్క, నువ్వు ఇలా తప్పుగా ఆలోచిస్తే తప్పుగానే ఉంటది, కరెక్ట్ గా ఆలోచిస్తే కరెక్ట్ గా ఉంటది. కొంతమంది వేల మంది బతుకుతున్నారు సోషల్ మీడియా పైన, దానిలో తప్పేముంది? ధర్మంగా ఒక వేలో, ఒక మంచి వేలో వెళ్ళడం తప్పులేదు. నాకైతే ఇది తప్పు అని నేను చెప్పను. నీకు సోషల్ మీడియా ప్లస్ అయిందా, మైనస్ అయిందా? నేను జీవితమే సోషల్ మీడియా కదా. మరి సో నీకైతే సోషల్ మీడియా మీద మంచి ఒపీనియన్ ఉంది. అసలు నీ మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అంటే ఎలాంటి రూమర్ స్ప్రెడ్ చేయడానికి నీకు ఇంట్రెస్ట్? అరే ఎవర్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమర్ స్ప్రెడ్ చేయాలని? అది మంచిగా అవ్వచ్చు. చాలా మందికి నా హెయిర్ ఇష్టం, అది విగ్ కాదనుకోకుండా ఉంటే చాలు. విగ్ అనుకుంటారా నీ హెయిర్ ని? నేను నా స్ట్రైట్ హెయిర్ కదా, చాలా మంది స్ట్రైట్ హెయిర్ కాదు తిను పెట్టుకుందని అంటారు. అవునా? సో మొత్తానికి అయితే అదైతే స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నా. మంచిగా, మంచి వేలో. బాను, నీ లైఫ్ లో ఎవరైనా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారా? నేను ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, నా వరకు ఏదైనా వచ్చిందంటే అక్కడికి క్లోజ్ చేస్తా, నాది ఎవరు అలా చేయాలి. సో అలాంటి అయితే రాలేదు. నువ్వు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటావు కదా, కానీ ఇప్పుడున్న జనరేషన్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మనీ కోసం అవ్వచ్చు, దీనికోసం ఇంట్లో పేరెంట్స్ ని చంపేయడం కానీ, ఇంటి నుంచి బయటికి గెంటేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? ఏంటి అసలు వాళ్ళకి ఏంటని ధైర్యం అనిపిస్తుంది నాకు. అసలు ఎట్లా అని నా దృష్టిలో వాళ్ళు మూర్ఖులే. అలాంటి వాళ్ళకి చెప్పాలంటే గట్టిగా నువ్వేం చెప్తావు? చెప్పడానికి ఏం లేదక్క, మనం మంచిగా కోరుకుంటాము, మంచిగా చేయడానికి. కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. వాళ్ళ గురించి అసలు మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. సో అలా చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? రేపటి రోజు వాళ్ళు కూడా పేరెంట్స్ అవుతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు ఫేస్ చేయగలిగే టైంలో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి, ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తారని, అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూడు, అట్లా ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తారు. ప్రేమించి చాలా మంది ప్రేమించి నువ్వే ప్రాణం, నువ్వే సర్వం అని అనుకొని పెళ్ళైన తర్వాత డైవర్స్ తీసుకుని ఇడిపోతూ ఉంటారు. అసలు ఎందుకంటావు? అది ఎందుకు జరుగుతుంది అంటావు? అసలు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. నీకు ఒక విషయం చెప్పనా, ఎప్పుడైనా ఎర్నింగ్ చేస్తున్నప్పుడు, అది ఉమెన్ అయినా మెన్ అయినా, ఎవరైనా ఎర్నింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక అహంకారం అంటే లైక్ అది ఉంటది. అది ఉన్నా కూడా మనం బాగుండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అంటే ఈ అమ్మాయిలు ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు సంపాదించకపోవడమే బెటర్ అంటావా? చిచి అలా అస్సలు అలా చెప్పను నేను. 110% ఒక ఫ్యామిలీకి అమ్మాయి సంపాదించింది హెల్ప్ అవుతుంది, అబ్బాయి సంపాదించింది హెల్ప్ అవుతుంది, ఇద్దరు సంపాదించాలి, ఇద్దరు బాగుండాలి, అలా చెప్పను నేను. నేను ఏమంటానంటే, నువ్వు డబ్బు లేనప్పుడు ఒకలాగే ఉండాలి, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి. డబ్బు లేనప్పుడు నువ్వు నాకేంటి అలా ఉంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లా ఉండొద్దు అంటున్నా, అంతే. ఈ లవర్స్ మధ్యలో ఒక మూడో పర్సన్ వస్తా ఉంటారు చూడు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పవా? ఉంటారక్క, చాలా మంది వచ్చి చిచ్చులు పెట్టేసి వెళ్ళిపోయి. కొంతమందికి తీసుకోలేరు, అరే వీళ్ళిద్దరు బాగున్నారు, వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు అని కొంతమంది తీసుకోలేక చిచ్చులు పెడతారు. కొంతమంది ఒక అబ్బాయి అయితే ఆ అబ్బాయి మీద ఇష్టం ఉండడమా, లేకపోతే అమ్మాయి అయితే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద ఇష్టం ఉండడమా, ఇట్లా 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 అంతా క్లమ్జీ చేసి పడేస్తారు వాళ్ళ రిలేషన్షిప్ని. నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు నీ హస్బెండ్ నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ హస్బెండ్ నువ్వు అన్నాక నేను నీ హస్బెండ్ని ఇష్టపడుతున్నా సరే, నీకు ఇష్టం ఉన్నా నువ్వు దాన్ని చెప్పకూడదు. మీ ఇద్దరి మధ్యలోకి నేను వచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయకూడదు నేను. అసలు అట్లా ఎట్లా వస్తుంది అక్క? ఒక మనిషి
ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకున్నాక మూడో మనిషికి ఈ ఇద్దరు మనుషుల్లో ఒక మనిషికి ఎట్లా ప్రేమ వస్తుంది నాకు అర్థం కాదు. ఏమో అది అంతే, నాకు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరక్క, చాలా మంది సెకండ్ మ్యారేజెస్ అని తెలియకుండా నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రాంగ్ అక్క. అసలు అంతేనా? ఒక మనిషి నీ గురించి ఎంత పెట్టుకొని బతుకుతారు, వాళ్ళదంతా మొత్తం పోయినట్టేగా, మొత్తం నమ్మకం పోయినట్టే. అవును. అలా 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 చేయకండి ప్లీజ్. అది కూడా తగ్గిపోతే లివింగ్ రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎవరిష్టం వాళ్ళది. నేను అది తప్పని నేను అనను. ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళిద్దరూ బాగుంటే ఫైన్, అంతే అని అంటారు చూడు వాళ్ళకి. అది ఇంకా అది వాళ్ళ ఇష్టం, నాకు ఇష్టం లేదు అలా ఉండడం. లివింగ్ రిలేషన్షిప్ తప్పేం కాదు, ఉండొచ్చు. కాకపోతే నేను ఎప్పటికన్నా నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అనేవాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే బాగుంటది అంతే అనుకునే వాళ్ళు అసలు